Hello students, welcome to GNV Learning Portal. Staff Selection Commission ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ 25 క్వశ్చన్స్లో కూడా మనకి యాంటనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ ఇంచుమించుగా 5 to 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే 5 to 6 మార్క్స్ మనకి యాంటనిమ్స్ అండ్ సినోనిమ్స్ మీద ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటికి సంబంధించి మనము యాంటనిమ్స్ ఏమొస్తాయి, అలాగే సినోనిమ్స్ ఏ టైప్ వస్తాయి, ఎలా మనం లాజికల్గా థింక్ చేసి, ఒకవేళ మనకు తెలియకపోతే చాలా నెంబర్ ఆఫ్ యాంటనిమ్స్ ఉంటాయి, అలాగే సినోనిమ్స్ కూడా చాలా ఎక్కువ నెంబర్ ఉంటుంది. సో అన్నీ మనము రివైజ్ చేయలేం. బట్ డిపెండింగ్ ఆన్ ద సెంటెన్స్ అలాగే ఇచ్చిన ఆప్షన్స్ని మనము చూస్ చేసుకుంటూ ఎలా మనం తెలివిగా కరెక్ట్ చేయాలనేది మనము ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో తెలుసుకుందాము వచ్చే వీడియోస్లో. సో ఈ యాంటనిమ్స్కి సంబంధించి దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో. సో దీంట్లో మనకి ఫస్ట్ చూద్దాం. క్వశ్చన్లోకి వెళ్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ ఇచ్చాడు అట్టర్లీ అని. సో మనకి అట్టర్లీ అనేటువంటి పదం యొక్క అర్థం తెలియదు, కానీ ఇక్కడ సెంటెన్స్ చదవండి. దేర్ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్ ఆర్ బీయింగ్ అట్టర్లీ ఇగ్నోర్డ్ అన్నారు. అట్టర్లీ మీన్స్ కంప్లీట్లీ అని, అంటే పూర్తిగా, అంటే వాళ్ళ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్ అనేవి పూర్తిగా ఇగ్నోర్ చేయబడ్డాయి అని చెప్తున్నాడు. సో పూర్తిగా అనేటువంటిది, కంప్లీట్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దానికి మనకి మీనింగ్ కాదు, ఆపోజిట్ వర్డ్ కావాలి. ఆపోజిట్ వర్డ్ కావాలంటే ఆప్షన్స్ చెక్ చేయండి. ఎక్స్ట్రీమ్లీ అన్నా కూడా కంప్లీట్లీ అని అర్థం వస్తుంది. కరెక్ట్లీ ఇక్కడ సూట్ కాదు. మినిమల్లీ చూడండి, మినిమల్లీ, కంప్లీట్లీ, మినిమల్లీ. సో ఇది పూర్తిగా వస్తుంది, ఇది తక్కువగా వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అవుతుంది. డి చూడండి, టోటలీ కూడా కాదు. సో కాబట్టి అట్టర్లీకి ఆపోజిట్ లేదా యాంటనిమ్ ఏంటంటే మినిమల్లీ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది కూడా అంతే. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫిల్ ఆన్ ద బ్లాంక్. సో మనకు ఆల్రెడీ ఒక అండర్లైన్డ్ వర్డ్ ఇచ్చాడు, అది అండర్లైన్డ్ వర్డ్కి సంబంధించిన యాంటనిమ్ ఇక్కడ సూట్ అవుతుంది. ఇక్కడ సూట్ అయ్యేటువంటి యాంటనిమ్ దట్ ఈస్ బ్లూమ్. బ్లూమ్కి మనకు ఒక యాంటనిమ్ వస్తుంది, అది ఇక్కడ సూట్ అవుతుంది. బ్లూమ్ మీన్స్ గ్రో. బ్లూమ్ అంటే అర్థం ఏంటంటే గ్రో. సో గ్రోకి మనకి ఆపోజిట్ కావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి సెంటెన్స్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ ద స్ప్రింగ్ సీజన్. సో వసంత ఋతువులో మనకి పువ్వులు వికసిస్తాయి లేదా పూస్తాయి అని విరబోస్తాయి అనేటువంటి విషయం అర్థమైతే వస్తుంది. బట్ దే స్టార్ట్ టు డాష్ డ్యూరింగ్ ద సమ్మర్. సాధారణంగా వేసవిలో, సమ్మర్ అంటే వేసవిలో ఏమవుతుంది, పువ్వులు వాడిపోవడం జరుగుతుంది. సో వాడిపోవడానికి కరెక్ట్ ఆన్సర్ ఏముందో మనం చూద్దాం. ఫ్లష్ కాదండి, ఫ్లష్ అవ్వదు. సో ఫ్లష్ అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు అతని ఫేస్ రెడ్ కానీ హాట్గా కానీ ఉంటే దాన్ని ఫ్లష్ అంటాం. విదర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బ్లూమ్కి ఆపోజిట్ ఏంటంటే విదర్. ఎందుకంటే పువ్వులు రాలిపోవడం అంటే డ్రైనెస్కి మనకి మీనింగ్ వస్తుంది విదర్ అంటే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విదర్. ఫ్లోరిష్ అంటే కూడా గ్రో అనే అర్థమే వస్తుంది, అంటే పువ్వులు విరబోయడాన్ని ఫ్లోరిష్ అంటాం. బ్లాసమ్ ఇన్ ద మీనింగ్ సెన్స్ ఫ్లవర్స్ అని వస్తుంది. సో కాబట్టి సి కాదు, అలాగే డి కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్లూమ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే రిలేటెడ్ ఆపోజిట్ వర్డ్ వెదర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ బ్యారన్ అంటే అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫిల్ ద బ్లాంక్. సో ఇక్కడ కూడా ఈ అండర్లైన్డ్ వర్డ్కి మనకి కరెక్ట్ యాంటనిమ్ అనేది ఇక్కడ మనం రాయాలి. సో చూడండి, మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ నియర్ ద టౌన్ ఈస్ బ్యారన్ బట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ హ్యావ్ టర్న్డ్ ఇట్ డాష్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, బట్ అనేటువంటి కండిషన్ ఇక్కడ మనకు వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ నియర్ ద టౌన్ ఈస్ బ్యారన్ అంటే ఈ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ బ్యారన్ అంటే బంజరు భూమి అయిపోయింది, అంటే ఆ భూమి ఎందుకు పనికి రాకుండా ఉన్నది అని అర్థం వస్తుంది. బ్యారన్ అంటే టూ పూర్ టు ప్రొడ్యూస్, టూ పూర్ టు ప్రొడ్యూస్ అంటే ప్రొడక్టివిటీకి తక్కువగా ఉంటుంది అని అర్థం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ హ్యావ్ టర్న్డ్ ఇట్.
ఎప్పుడైతే ప్రొడక్టివిటీకి తక్కువగా ఉంటుందో ఖచ్చితంగా బ్యారన్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఫెర్టైల్ అవుతుంది. ఫెర్టైల్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఫెర్టైల్ ఎక్కడ ఉంది, సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద బ్రాకెట్స్. మనకి బ్రాకెట్స్ లో ఇచ్చేసాడు ఒక వర్డ్. ద డాష్ టు ద వెన్యూ వాజ్ డెకరేటెడ్ విత్ బ్యూటిఫుల్ లైట్స్. సో ఇక్కడ ఈ ఎగ్జిట్ కి ఆపోజిట్ రావాలి. ఎగ్జిట్ కి ఆపోజిట్. ఎగ్జిట్ అంటే బయటకు వచ్చేయడం. బయటకు వచ్చేయడాన్ని మనం ఎగ్జిట్ అంటాం. సో లోపలికి రావడాన్ని ఏమంటాం మనం, ఎంట్రీ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఏం రావాలండి, ఎంట్రీ రావాలి. ద ఎంట్రీ టు ద వెన్యూ వాజ్ డెకరేటెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ లైట్స్ అని. సో కాబట్టి ఎంట్రీ, దట్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ మెకానికల్. సో ఇక్కడ మనకి మెకానికల్ అని ఇచ్చాడు. మెకానికల్ మనకి ఇక్కడ వచ్చే సరగేట్, ఆటోమేటైజ్డ్, ఈల్డింగ్, మాన్యువల్. మెకానికల్ అంటే మిషన్ తో వర్క్ చేస్తుంది. మిషన్ తో వర్క్ చేయకుండా మనుషులు చేయడం. మనుషులు చేయడాన్ని ఏమంటాం మనం, మాన్యువల్ అంటాం. సో కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. దీనికి చూడండి, మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ ఫార్బిడ్ అని ఇచ్చాము. ఈ ఫార్బిడ్ అనేటువంటి పదానికి మనకి ఏది కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది? యాక్చువల్గా ఫర్బిడ్ అంటే స్టాప్ అని అర్థం. ఫర్బిడెన్ అంటాం కదా. సో స్టాప్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ కింద ఇచ్చిన వాటిలో ప్రొహిబిటా, ఎలోనా, కాలా లేకపోతే ఫార్సేకా అనేది చూసి కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అమ్మా. నెక్స్ట్ వీడియోస్ లో మనం మరిన్ని యాంటనిమ్స్, సినోనిమ్స్ అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ కి సంబంధించి మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ.